మీకు తెలుసా, చాలామంది సూపర్ ఎర్లీగా లేచి అన్లిమిటెడ్ ఎనర్జీతో ఉంటారు. కానీ మనం బెడ్ నుంచే లేవలేకపోతాం. ఎందుకు? ఒక చిన్న సీక్రెట్ని ఫాలో అయితే మీ బ్రెయిన్ పవర్, బాడీ ఎనర్జీ, సక్సెస్ లెవెల్స్ అన్నీ పెంచుకోవచ్చు. ఆ సీక్రెట్ ఏంటి అంటే బ్రహ్మ ముహూర్తం. హే గైస్, ఐఎమ్ సింధుజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ ఫిట్ హెల్త్. ఈరోజు ఒక చాలా పవర్ఫుల్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీకు బ్రహ్మ ముహూర్తం యొక్క సీక్రెట్ బెనిఫిట్స్, ఎలా ఎర్లీగా లేయాలి, ఎలా సక్సెస్ని అట్రాక్ట్ చేయాలి అనేది చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే సింపుల్ హ్యాబిట్తో చాలా పెద్ద చేంజెస్ వస్తాయి. అండ్ వీడియో చివరిలో అల్టిమేట్ బ్రహ్మ ముహూర్త రొటీన్ చెప్తాను. సో బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి, ఎందుకు యోగిస్, సక్సెస్ఫుల్ పీపుల్, సైంటిస్ట్ కూడా ఈ టైంని ఫాలో అవుతారు? మన లైఫ్ అనేది ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ మెనీ థింగ్స్. దానిని మనం యూనివర్స్ అని పిలుస్తాము, ఎగ్జిస్టెన్స్ అని పిలుస్తాము. వీఆర్ నాట్ అన్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ కదా. సో మనం నేచర్తో సింక్లో ఉండాలి. ఎగ్జాంపుల్, సిసేరియా అనే ఒక ఇన్సెక్ట్ 17 ఇయర్స్కి ఒకసారి నిద్రలేస్తుంది. 17 ఇయర్స్ పర్ఫెక్ట్గా వెళ్ళి బ్రీడ్ అయ్యి మళ్ళీ డీప్ స్లీప్లో పోతాయి. అవి మనలాగా అలారం వాడవు కదా. ఇది నేచర్తో పర్ఫెక్ట్ సింక్లో ఉండడానికి ఒక చాలా పెద్ద గొప్ప ఎగ్జాంపుల్. మనం నేచర్తో సింక్లో ఉండడం కోల్పోయాం. ఇప్పుడు ఉన్న చాలా డిసీజెస్, చాలా ప్రాబ్లమ్స్ మనం సఫర్ అయ్యేది ఎందుకంటే మనం ఆ అవేర్నెస్ని కోల్పోయాం యాజ్ టు హౌ టు బీ ఇన్ సింక్ విత్ మెనీ ఫోర్సెస్ విచ్ ఆర్ మేకింగ్ అస్. యోగా అంటే లైఫ్ రిథమ్తో సింక్లో రావడం. మీరు నేచర్తో సింక్లో ఉంటే మన బాడీ కూడా 3 AM తర్వాత ఆటోమేటిక్గా అలర్ట్ అవుతుంది. మన కాన్షియస్నెస్కి ఒక స్పార్క్ వస్తుంది. డీప్ స్లీప్లో ఉన్నా కూడా మీరు క్షణంలో కాన్షియస్ అవుతారు. మనం కూడా ఈ న్యాచురల్ రిథమ్ని ఫాలో అయితే మన బాడీ, మైండ్ అండ్ ఎనర్జీ లెవెల్స్లో చాలా డిఫరెన్స్ చూడగలుగుతాము. ఎర్త్ రొటేషన్కి, లైఫ్ సైకిల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 3:20 AM టు 3:40 AM మధ్యలో మన బాడీలో ఒక అత్యంత విశిష్ట మార్పు జరుగుతుంది. ఇది బ్రహ్మ ముహూర్తం. దిస్ ఈజ్ రెలివెంట్ ఓన్లీ అప్ టు 33 degrees లాటిట్యూడ్. బ్రహ్మ ముహూర్తం 5:30 AM వరకు ఉంటుంది. బట్ 3:20 టు 3:40 ఈజ్ వెరీ పవర్ఫుల్. బ్రహ్మ ముహూర్తం అంటే గోల్డెన్ హవర్ ఆఫ్ ద డే. 3 AM టు 5:30 AM మధ్యలో ఉంటుంది. ఈ సమయంలో మనం షార్ప్గా ఉంటాం, నేచర్ ప్యూర్గా ఉంటుంది. బ్రహ్మ అంటే క్రియేటర్, ముహూర్త అంటే టైం. సో ఇట్స్ ద క్రియేటర్స్ టైం. ఈ టైంలో యూనివర్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉంటుంది. మెడిటేషన్కి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి చాలా బెస్ట్ టైం. ఏన్షియంట్ యోగిస్, మాంక్స్ అండ్ ఈవెన్ టాప్ బిజినెస్ లీడర్స్ ఈ టైంని ఫాలో చేస్తారు. ఈ సమయంలో మీరు ఏదైనా క్రియేట్ చేయొచ్చు, కొత్త జ్ఞానం తెలుసుకోవచ్చు, కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు, ఆరోగ్యం పెంచుకోవచ్చు, మీ గ్రోత్ మీద పని చేసుకోవచ్చు, లేకపోతే ఒక సొల్యూషన్ పొందవచ్చు. ఈ టైంలో ప్రపంచం అంతా ఒక గర్భంలాగా యాక్ట్ చేస్తుంది. మిస్టికల్ కాస్మిక్ ఎనర్జీతో నిండి ఉంటుంది. వేదాస్, ఆయుర్వేద ప్రకారం ఈ ఎనర్జీ బాడీలో సరిగా అబ్జర్వ్ అవ్వాలి అంటే మీరు లేచి ఉండాలి. సహస్ర చక్ర అంటే క్రౌన్ చక్ర ఎర్లీ మార్నింగ్లో బాగా ఓపెన్ అవుతుంది. ఇది కాస్మిక్ ఫ్లోకి ద్వారంగా పనిచేస్తుంది. అందుకే సబ్ కాన్షియస్ మైండ్ చాలా రిసెప్టివ్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఏం కావాలి? సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ ఉంటుంది, ఎనర్జీ ఫుల్గా ఉంటుంది, పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బ్రహ్మ ముహూర్తాల్లో లేవడం కన్ఫర్మ్ కదా. ఈ టైంలో మీ ఫోకస్, కాన్సన్ట్రేషన్, మెంటల్ క్లారిటీ అండ్ మానసిక శాంతి చాలా పీక్ స్టేజ్లో ఉంటాయి. ఇది మాత్రమే కాదు, ఈ టైంలో మీ సాత్విక్ గుణ పీక్లో ఉంటుంది. ఆఫ్టర్నూన్కి వచ్చాక మీ రాజసిక్ గుణ పెరిగిపోతుంది అండ్ ఈవినింగ్లో మీ తామసిక్ గుణ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్త టైంని నిద్రపోయి అస్సలు వేస్ట్ చేయకండి. బ్రహ్మ ముహూర్తంలో లేయడం ఎలా స్టార్ట్ చేయాలి? మీరు పొద్దున ఎర్లీగా లేయాలి అంటే ముందుగా ఎర్లీగా పడుకోవాలి. 9 PMకి బెడ్లోకి వెళ్ళిపోవాలి. 9 PM, కానీ 9కి నాకు నిద్ర రాదు. అదే కదా, ఎలా నిద్ర వస్తుంది? మనం లేట్ నైట్ వరకు గ్యాడ్జెట్స్లో చాలా బిజీగా ఉంటాం.
ఇవి హై స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ మన బ్రెయిన్ని అండ్ సెన్సర్స్ని ఓవర్ స్టిమ్యులేట్ చేస్తాయి. హై స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ల్యాప్టాప్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో స్క్రోలింగ్, టీవీ షోస్ చూడడం, లౌడ్ మ్యూజిక్ వినడం, నైట్లో వర్కౌట్ చేయడం. ఈ స్క్రీన్స్ నుంచి బ్లూ లైట్ వస్తుంది కదా, దానివల్ల మన బ్రెయిన్లో మెలటోనిన్ అని ఒక స్లీప్ హార్మోన్ని ప్రొడ్యూస్ అసలు చేయదు. అసలు నైట్ డార్క్ అవ్వగానే మన బ్రెయిన్ మెలటోనిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఇది నైట్ పడుకోవాలి అని సిగ్నల్ మనకు వస్తుంది. కానీ నైట్ వరకు స్క్రీన్స్ చూస్తుంటే మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వదు, నిద్ర రాదు. అలాగే మార్నింగ్ టైంపాస్ చేసి అలారం స్నూజ్ చేసినా అక్కడే చాలా అవర్స్ వేస్ట్ చేస్తాం. సో ఏం చేయాలి? ముందు ఫోన్లో 9 PM ఒక అలారం సెట్ చేయండి. ఈ వీడియోని పాజ్ చేసి ఇప్పుడే అలారం సెట్ చేయండి. ఎవ్రీ నైట్ 9 PM అలారం రింగ్ అవ్వగానే మీ పనులన్నీ ఆపేసి బెడ్లోకి వెళ్ళిపోండి. హై స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ అస్సలు వద్దు. లో స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ చేయండి. బుక్స్ చదవండి, జర్నల్స్ రాయండి, సూతింగ్ మ్యూజిక్ వినండి. గుర్తుపెట్టుకోండి, ఎర్లీగా లేవడంకి ప్రిపరేషన్ ఆల్రెడీ ప్రీవియస్ నైట్ నుంచి మొదలు అవ్వాలి. స్ట్రాంగ్ మార్నింగ్ రొటీన్ ఎలా క్రియేట్ చేయాలి? మనం పడుకోవడం ముందు మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక క్లియర్ ప్లాన్ సెట్ చేసుకుంటే మార్నింగ్ ఆటోమేటిక్గా లేస్తాం. కానీ ఎర్లీగా లేవాలని ఒక స్ట్రాంగ్ రీజన్ లేకుండా ఎంత ట్రై చేసినా మనం ఎర్లీగా లేవలేం. సో సెకండ్ టిప్, ఒక ఇన్స్పైరింగ్ మార్నింగ్ రొటీన్ క్రియేట్ చేయండి. ఆ రొటీన్ చాలా ఇన్స్పైరింగ్గా ఉండాలి. ఎర్లీగా లేవాలని ఒక రీజన్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మార్నింగ్ లేవడం ఈజీ అయిపోతుంది. థర్డ్ వే టు వేకప్ ఎర్లీ, మీ డిన్నర్ని చాలా లైట్గా ఉంచండి. మీ డిన్నర్ ఇలా ఉంటుందా? ఇక ఎర్లీ మార్నింగ్ లేవాలనుకోవడానికి బాయ్ బాయ్ చెప్పండి. హెవీ ఫుడ్ తింటే డైజెషన్కి 5 to 6 hours పడుతుంది. డీప్ స్లీప్ రాదు అండ్ మార్నింగ్ కూడా లేయలేరు. సొల్యూషన్ ఏంటి? డిన్నర్ లైట్ అండ్ హెల్దీ ఉండాలి. సూప్, స్టీమ్డ్ వెజిటేబుల్స్, ఫ్రెష్ సలాడ్స్ తినండి. గ్రెయిన్స్ తక్కువ, వెజెస్ ఎక్కువ తినండి. అంటే 1 bowl గ్రెయిన్స్కి 2 bowls ఆఫ్ వెజెస్. ఓవర్ ఈటింగ్ చేయకూడదు. కొంచెం స్పేస్ వదిలే ఉండాలి. డిన్నర్కి, స్లీప్కి మధ్య ఒక 2 hours గ్యాప్ మెయింటైన్ చేయండి. టార్గెట్ 9 PM స్లీప్ ఈక్వల్ టు 7 PM డిన్నర్. లేట్ డిన్నర్ అంటే లేట్ మార్నింగ్ వేకప్ ఫిక్స్. స్టెప్ బై స్టెప్ వేకప్ టెక్నిక్ ఏంటంటే 15 minutes ముందు లేవడం ట్రై చేయండి. గ్రాడ్యువల్గా అది 4 AM రీచ్ అవ్వచ్చు. ఈ వీడియో చూసాక బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ట్రై చేస్తారా? ఒక లైక్తో కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు అల్టిమేట్ బ్రహ్మ ముహూర్తం రొటీన్ ట్రై చేద్దాం. శుద్ధి క్రియ, బాడీ క్లీన్జింగ్. ఫేస్ని కోల్డ్ వాటర్తో కడిగి వామ్ వాటర్ తాగండి. ప్రాణాయామ్స్, అనులోం విలోం ట్రై చేయండి. బెస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇది. మెడిటేషన్ అండ్ ఓం చాంటింగ్. మైండ్ కామ్ చేయడం, ఫోకస్ పెంచడానికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఫిజికల్ యాక్టివిటీ, యోగా కానీ వాకింగ్ కానీ చేయండి. బాడీ ఎనర్జెటిక్గా ఉండాలి. గోల్ సెట్టింగ్ అండ్ లెర్నింగ్. మార్నింగ్లో రీడింగ్ కానీ ప్లానింగ్ కానీ చేసుకోండి. ఈ సింపుల్ రొటీన్ 15 minutes ఫాలో అయితే కూడా చాలా చేంజ్ చూడొచ్చు. ఈ గోల్డెన్ టైంని మిస్ కాకుండా మన హెల్త్, మైండ్ అండ్ సక్సెస్ని బూస్ట్ చేయాలి. స్టార్ట్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ని కూడా కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? ఎర్లీ మార్నింగ్ హ్యాబిట్ స్టార్ట్ చేస్తారా? కామెంట్స్లో చెప్పండి. అలాగే మీ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ చెప్పండి. ప్రొడక్టివిటీ టిప్సా, స్పిరిచువల్ హ్యాబిట్సా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కన్ఫర్మ్గా చేయండి. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో కానీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైఫ్ చేంజింగ్ కంటెంట్కి రెడీగా ఉండండి. See you in the next video. Until then, stay positive and wake up early.